తదుపరి మనం కుంభరాశికి వెళ్తున్నామండి. కుంభరాశి వారికి ఈ నెలంతా ఫిబ్రవరి నెలంతా అనుకూలంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే వీరికి ఏలినాటి శని ప్రభావం ఈ నెలలో కొంచెం అధికంగా ఉంది. దానివల్ల వీరు ఏ పని తలపెట్టినా కూడా మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా వీరికి ప్రతి చిన్న విషయం కూడా చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య మరి మంచి అవగాహన ఉన్నప్పటికీ చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంధువర్గంతో విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. స్నేహితుల వల్ల కొన్ని పనులు మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేస్తారు. అయితే కోర్టు వ్యవహారాల్లో మీకు మరి అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. భూ సంబంధిత వ్యవహారాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. ఇక తీర్థయాత్రలు చేయడం వల్ల కొంచెం మనశ్శాంతి ఏర్పడుతుంది. ఇక మీరు ఈ నెల ఆదాయానికంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఖర్చు విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి. మీరు సంఘంలో ఉన్న పెద్దవారితో పరిచయాల వల్ల కొన్ని పనులు నెమ్మదిగా చాలా స్లోగా కూడా పూర్తి చేసుకుంటారు. అయితే మీరు తలిచిన వెంటనే కూడా ఏ పని కూడా కాదు. దాంతో కొంచెం మానసికంగా కొన్ని ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. సంతాన రీత్యా కొన్ని ఇబ్బందులైతే మరి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా అంత అనుకూలంగా లేదని చెప్పాలి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్ట్నర్షిప్స్ వల్ల పార్ట్నర్స్ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు బాగా నిండుగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా పరీక్షా కాలంగానే ఉంటుంది. మీరు ఎంత పని చేసినా కూడా మీ పై స్థాయి అధికారుల వల్ల మీరు ఏం చేశారు అనే ఒక మాట తప్పిస్తే ఇంకేముండదు. వారి వల్ల అధిక ఒత్తిడి, అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ ఏవైనా బోనస్లు ఉంటుంటే తప్పక వాటి గురించి మీరు ఈ నెల మాట్లాడకపోవడం చాలా మంచిది. ఇక ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉన్న విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా పరీక్ష కాలంగానే ఉంటుంది. ఇక స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మరి ఉద్యోగాల కొరకై పరీక్షలు రాస్తున్నటువంటి అప్లై చేసి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరూ కూడా ఈ నెలంతా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఈ యొక్క పరీక్ష రాసేటప్పుడు ఏకాగ్రతతో పరీక్ష రాస్తే తప్పక ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మరి కుంభరాశి వారికి ఈ నెలంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. కాబట్టి తప్పక మీరు ఆ యొక్క మరి శనివారం రోజు నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి. అదేవిధంగా మరి నల్ల నువ్వులు, బెల్లము, బియ్యము 3 కలిపి దానం చేస్తే మంచి జరుగుతుంది. అక్కడే దగ్గరలో ఉన్నటువంటి మీకు ఆంజనేయ స్వామివారి ఆలయంలోకి వెళ్ళి ఆ యొక్క ఆలయంలో స్వామివారికి శనివారం రోజు నాడు తప్పక మరి ఈ యొక్క స్వామివారికి తమలపాకులతో అర్చన చేయించుకొని మరి ఆ యొక్క చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఇక వీరికి ఈ నెలంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి తప్పక శనీశ్వర ఆరాధన, అదేవిధంగా ఆ యొక్క ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చేసుకుంటే మంచి జరుగుతుందండి. ఇక వీరికి ఈ నెలలో కుంభరాశి వారికి అనుకూలమైన రోజులుగా మరి 4వ తారీఖు, 6వ తారీఖు, 11వ తారీఖు, 15వ తారీఖు, మరి 22వ తారీఖు, 24వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక ప్రతికూలమైన రోజులుగా మరి వీరికి ఈ నెలలో 2వ తారీఖు, 9వ తారీఖు, 13వ తారీఖు, 17వ తారీఖు, 19వ తారీఖు, 27వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయండి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయండి. ఇక ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.